వీడియో స్టార్ట్ చేద్దామా? అయ్యా నమస్తే, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలాగే వెల్కమ్ టు ద నో స్పాయిలర్ రివ్యూ ఆఫ్ స్క్విడ్ గేమ్ సీజన్ 2. మీరు కానీ సీజన్ 2 రివ్యూ చూస్తున్నారంటే ఖచ్చితంగా సీజన్ 1 చూసి ఉంటారు. ఒకరు చూడకపోతే ఇప్పుడు వేరే చూడండి. నెక్స్ట్ స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. ఇంక ఈ సీజన్ 2 విషయానికి వస్తే భయ నాకైతే ఏంటి అనిపించింది భయ్య. ఏంటి ఎందుకు తీశారు కొంచెం చెప్తే బాగుంటుంది. హైప్తో తీసారు అనుకున్నాను భయ నేనైతే, ఎందుకంటే సీజన్ 1 చాలా పెద్ద హైప్ వచ్చింది, దానివల్ల సీజన్ 2 తీసారు అనిపించింది. ఎందుకంటే సీజన్ 2 కూడా పెద్ద ఏం లేదు, ఏదో తీయాలని తీశారు అంతే. సీజన్ 1కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే క్యారెక్టర్స్కి, ఈ సీజన్ 2కి అంత ఇంపార్టెన్స్ తీశారు భయ్య. నేనైతే బోర్ కొడుతుందని స్టార్ట్ చేశాను, చూస్తే ఇంకా బోర్ కొట్టింది ఫ్రెండ్స్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ హీరో ఏంటి అంటాడు, అల్ఫాన్స్ ఏంటి అంటారు, ఇలా అయింది అంటాడు, అయితే ఇలా చేద్దాం అంటాడు, సరే చేసేద్దాం అంటారు. ఇది చేస్తాం అన్నప్పటికీ హీరో ఏం చేశాడు సీజన్ 1లో అదే చేస్తాడు. అలాంటప్పుడు ఎలా చేద్దామని ఎందుకు అనుకున్నాడో మనకు తెలియదు. ఫస్ట్ 2 ఎపిసోడ్ చూస్తూ ఏదో తేడా కొట్టింది భయ్యా అనుకున్నప్పటికీ 3rd ఎపిసోడ్ చూడగానే ఎక్కుతుంది అలా వెళ్ళింది భయ్యా. అలా వెళ్తుంది ఆ 4th ఎపిసోడ్, అలా 5th ఎపిసోడ్ సూపర్, అబ్బా 6th ఎపిసోడ్ ఉంది ఏదో ఉంది, 7th ఎపిసోడ్ చూడగానే అబ్బా వెళ్తుంది అన్నప్పటికీ ఆపరు భయ్యా, ఆగు అన్నారు. ఏంటి ఆగనగా సీజన్ అయిపోయింది. అసలు ఎందుకు ఆపరు, అంత మంచిగా వెళ్తున్నప్పుడు మళ్ళీ సీజన్ 3 అంటారు, ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ లాగ్ చేస్తారు, మళ్ళీ ఎక్కిస్తారు. అలాంటప్పుడు ఎందుకు అది ఏమైనా చెప్పేయచ్చు కదా, ఎందుకు ఈ సస్పెన్స్? ఇది ఏమంటారంటే ఫస్ట్ అంతా సిరీస్ని అడ్డబండి ఎక్కి షో చేయడం దేనికి, తర్వాత ఫ్లైట్ ఎక్కి అయిపోయింది బ్లాస్ట్ చేయడం దేనికి? ఈ సిరీస్లో థ్రిల్స్ సస్పెన్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ తర్వాత ఏం జరుగుతుందో ముందే గెస్ చేసి వచ్చు. ఇంకా సీజన్ చూసాం కాబట్టి. ఇది ఎలా ఉందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఈ ఇయర్ వచ్చినట్టు ఉంటుంది, కాకపోతే షార్ట్ ఆన్సర్స్ వేరేగా ఉంటాయి, అంటే ఇంకేం లేదు, మొత్తం ఒకేలా ఉంటుంది. అంటే షార్ట్ ఆన్సర్స్ ఎవరికి కావాలి, పాస్ అవ్వాలంటే కావాల్సిన లాంగ్ ఆన్సర్లు ముందే తెలుసు మనకు, లాంగ్ ఆన్సర్ లేట్ అవుతాయో. ఇంకే ఎక్సైట్మెంట్ వస్తాయో చెప్పండి, లాంగ్ ఆన్సర్ లేవు ఇచ్చారు అన్నది. సర్లే ఏదోటి పాస్ అయిపోతాం కదా అని మీరు అనుకుండొచ్చు, కానీ ఈ మూవీస్ సిరీస్లో విషయానికి వస్తే మనం బ్యాక్ బెంచర్లు కాదు, టాపర్లు కదండి. మనకి అలాంటివి కావాలి, క్వశ్చన్లు చూడగానే మైండ్ పాడైపోవాలి, 6 క్వశ్చన్ దంపాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తే ఇంకెందుకు ఆ మేనేజ్మెంట్? సర్లే వదిలే, గేమ్స్ అయినా బాగున్నాయంటే ఇది బాగున్నాయండి, గేమ్స్ అయితే బాగుంటాయండి. మనం రోజు చిన్నప్పుడు ఏ గేమ్స్ ఆడుకున్నా సేమ్ అవే గేమ్స్ ఉంటాయి. కొంచెం థ్రిల్ అయితే వచ్చింది 4th ఎపిసోడ్కి. ఎమోషన్స్ విషయానికి వస్తే ఎమోషన్స్ లేవు, అవుట్ ఆఫ్ స్టాక్, అసలు లేదు అక్కడ ఎమోషన్స్. ఒక ప్రాణం పోతుందంటే మనం కనెక్ట్ అవ్వం మా ప్రాణానికి. సీజన్ 1లో ఒక ప్రాణం పోతుందంటే మనం ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతాం, కానీ ఇక్కడ అది లేదు. నేనైతే సీజన్ 1 చూడగానే 2 రోజులు గేమ్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాను. ఇక్కడ ఎలా చేస్తే చంపేస్తారు, అలా చేస్తే చంపేస్తారని ఫీల్ అయ్యాను. ఈ సీజన్ 2 అంతేం లేదు, సీజన్ 1తో కంపేర్ చేయట్లేదు, కానీ ఎందుకు అలా లేదని అడుగుతున్నాను అంతే. ఎందుకు అలా లేదు? సీజన్ 1 అంత బాగుంది, సీజన్ 2 ఎందుకు చెడగొట్టారు? మన్మధుడు 1 మన్మధుడు 2 అనుకుంటున్నారా ఏంటి, నాకు అర్థం కాలేదు. ఇంకా డైరెక్షన్ టెక్నికల్ వాల్యూస్కి వస్తే నెట్ఫ్లిక్స్ కాబట్టి అన్ని రిచ్గానే ఉంటాయి, అవి మనం చూసుకోక్కర్లేదు, చాలా రిచ్గా ఉంటాయి ఎందుకంటే నెట్ఫ్లిక్స్ కాబట్టి. ఇప్పుడు క్యారెక్టర్స్ విషయానికి వద్దాం. ముందుగా హీరో క్యారెక్టర్ సీజన్ 1లో ఎలా చూపించారు, సీజన్ 2లో ఎలా చూపించారు. సీజన్ 1లో అతను ఒక ఎర్రి పప్పలా చూపించారు, అతను ఏం చేయలేడు, అతని హీరో ఏంటి అనిపించింది. కానీ వెళ్తూ అతన్ని బాగా హీరోగా చూపించారు, మంచి ఎలివేషన్ ఇచ్చారు. సీజన్ 2లో అలా అవ్వకపోయినా పర్లేదు, కానీ ఉన్నదాన్ని తీస్తారు భయ్య. సీజన్ 2లో అతను హీరోలాగా చూపించారు ఫస్ట్ నుంచి, ఎందుకంటే సీజన్ 1లో విన్ అయ్యారు కాబట్టి అతను చాలా గొప్పవాడే అయి ఉండాలి. సీజన్ 2లో అతను హీరోగా చూపించి వెళ్తూ ఎరుపప్పని చేస్తారు, లాస్ట్ వరకు ఎరుపప్పలాగే చేస్తారు. హీరో క్యారెక్టర్ మొత్తాన్ని మిస్యూజ్ చేశారు, అసలు ఇంపార్టెన్స్ లేకుండా చేశారు. ఆ తర్వాత పోలీస్ క్యారెక్టర్ సీజన్ 1లో ఆ పోలీస్ క్యారెక్టర్ని చూసి ఇతను ఈ గేమ్ని మార్చగలడు, ఈ గేమ్ విధానాన్ని మార్చగలడు, ఈ గేమ్ని ఆపగలను అనుకున్నాను. సీజన్ 2లో అతను కూడా ఎరుపాపని చేశారు, అతను కూడా ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు రిమైనింగ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా థానోస్ క్యారెక్టర్. ఇతని క్యారెక్టర్ ఎందుకో చాలా మెయిన్ అనిపించింది, ఎందుకంటే ఇతను కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. అతను బయట చాలా పాపులర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. ఇతని క్యారెక్టర్ని కూడా బాగా యూజ్ చేసుకోలేదు, ఎందుకంటే మంచి ఫన్ జనరేట్ చేయొచ్చు, కానీ ఫన్ జనరేట్ లేదు, అసలు ఫన్నే లేదు ఈ సీజన్లో. అతన్ని కూడా ఎందుకో మిస్యూజ్ చేశారు అనిపించింది, ఒక విధంగా చూపించారు అతన్ని, మంచివారు కాకుండా చెడ్డవారు కాకుండా అతనికి ఇంపార్టెన్స్ అవ్వలేదు, ఎక్కువ స్కోప్ అవ్వలేదు ఈ సిరీస్లో. ఇది ఒక మైనస్ పాయింట్. ఇప్పుడు మనం 001 ప్లేయర్ గురించి మాట్లాడుకుందాం. సీజన్ 1లో 001 ప్లేయర్ అంటే సీజన్ 1 మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ ప్లేయర్.
ఎందుకంటే అతని మెయిన్ ఇంపాక్ట్ ప్లేయర్ అనుకుంటాం, అతని హీరో అనుకుంటాం, ఎందుకంటే అంతలా మారుస్తాడు గేమ్ని. ఎక్కడ సీజన్ 1 ప్లేయర్ ఏంటంటే ముందుగానే కన్నింగ్గానే మనకు తెలిసిపోద్ది. సో అది గెస్ట్ చేసిన పని ఏం లేదు. అంత ఇంపార్టెన్స్ కూడా మనం అతన్ని చూడం. 001 ప్లేని మొత్తాన్ని మిస్యూజ్ చేశారని అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎమోషన్ గురించి మాట్లాడుకుందాం. ఒక క్యారెక్టర్ ఉంటుంది, తను బాగా యూజ్ చేసుకుంటే మంచి ఎమోషన్ పొందుతును. కానీ ఆ క్యారెక్టర్ని బాగా యూజ్ చేసుకోలే. ఎందుకు యూజ్ చేసుకోలేదో తెలీదు. ఆ క్యారెక్టర్ని యూజ్ చేసుకుంటే మంచి ఎమోషన్ కోర్ పాయింట్ దొరుకుతుంది ఈ సిరీస్లో. కానీ ఆ క్యారెక్టర్ని కూడా బాగా యూజ్ చేసుకోలే. ఈసారి యాక్టర్స్ యాక్టింగ్ కూడా అంత మంచిగా అనిపించలేదు భయ్య. ఎందుకంటే ఇద్దరు వస్తారు, తల్లి కొడుకు. ఆ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండాలంటే ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ చూపించాలి, కానీ అక్కడ లేదు, చూపించలేదు. ఎందుకు అంటే చూపిద్దామని ట్రై చేశారు, మనం కనెక్ట్ అవ్వలేకపోతాం. ఇంకొంచెం బాగా తెస్తే బాగుంది అనిపిస్తుంది ఆ రెండు క్యారెక్టర్ మధ్యలో జరిగే సీన్స్. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, అతన్ని కొంచెం బాగానే యూజ్ చేశారు అనిపిస్తుంది. అతనికి ఒక కొంచెం ఇంపార్టెన్సే ఇచ్చారు, అది పర్లేదు, అది బాగానే ఉంది. ఇంకా ఎపిసోడ్ సీజన్కి వస్తే ఫస్ట్ ఎపిసోడ్ భయ్య బాగానే ఉంటుంది, ఎందుకంటే సీజన్ 1 తర్వాత సీజన్ 2 ఇంట్రొడక్షన్ బాగా చూపించాలి కాబట్టి బాగానే చూపించారు. ఎపిసోడ్ 2 అనవసరం, అసలు ఎందుకు తీసారో కూడా తెలియదు. ఇప్పుడు ఎపిసోడ్ 3 విషయానికి వస్తే చాలా బాగుంటుంది భయ్య. ఎపిసోడ్ 3 గేమ్స్లోకి వెళ్తారు కాబట్టి. ఎపిసోడ్ 4 ఈ సీజన్కి మంచి ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అది ఎపిసోడ్ 4 భయ్య. ఎంత బాగుంటుంది అంటే వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టు ఫీల్ అవుతాం. ఈ ఎపిసోడ్కి అయితే ఐఎమ్ టోటల్లీ అగ్రీ విత్ దట్. స్క్విడ్ గేమ్ అనే పదానికి ఐఎమ్ టోటల్లీ అగ్రీ విత్ దట్. ఇంకా ఎపిసోడ్ 5కి వస్తే ఇట్స్ ఎ డీసెంట్ ఎపిసోడ్ భయ్య. ఎపిసోడ్ 6 కూడా డీసెంటే. ఎపిసోడ్ 7 ఇంకా ఎపిసోడ్ 7 మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తున్న టైంలో ఆపేస్తారు భయ్య. ఇది కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఎపిసోడ్ 7లో కూడా చాలా వరకు ల్యాగ్ చేస్తారు. అది ల్యాగ్ చేసారు పర్లేదు వెళ్ళారు అనే టైంలోని ఆపేస్తారు. ఇంకా ఎపిసోడ్ 7 ఎపిసోడ్స్ రిలీజ్ చేయడంలో నెట్ఫ్లిక్స్ ఉన్న స్ట్రాటజీ అంటే తెలియదు, మరి 7 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. అందులో కూడా 2 ల్యాగ్, ఒకటి సెమీ ల్యాగ్ అండ్ మధ్యలో ఆపేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ రివ్యూ. వీకెండ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.